హాయ్ ఆల్. ఈరోజు బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. చాలా యూస్ఫుల్ బ్లాగ్ అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో స్టార్టింగ్ వచ్చేసి తినేదే చూపిస్తున్నాను. కొబ్బరి పువ్వు అనమాట. ఇక్కడ కనిపించింది, దారిలో వెళ్తూ ఉంటే కొబ్బరి పువ్వుది కనిపించింది అనమాట ఒకటి బండి. సో టేస్ట్ బాగుంటుంది కదా, మీ అందరికీ తెలుసు కదా కొబ్బరి పువ్వు అనేది చాలా చాలా బాగుంటుంది. స్వీట్గా ఉంటాయి కొన్ని, అయితే కొన్ని ఏమో కొంచెం చప్పగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడో ఒకసారి రేర్గా దొరికే ఫుడ్ కాబట్టి చూడంగానే తినాలి అని అయితే అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఒకటి తీసుకున్నాము. కాస్ట్ చెప్తే మీరు దడుచుకుంటారనమాట, చాలా ఎక్కువ ఉంది కాస్ట్ అయితే. 80 రూపీసో 90 రూపీసో పడ్డట్టుంది, నాకు యాక్చువల్గా కరెక్ట్గా గుర్తులేదు. చిన్నగా ఉంది పువ్వు, కానీ 80నో ఏమో పడింది. ఇప్పుడు ఇక్కడ మీకు బోర్డులో కనిపిస్తుందిలేండి ఎంత కాస్ట్ పడిందని చెప్పేసి. కానీ రేర్ కాబట్టి మనకేంటంటే తినాలి అనిపిస్తుంది. ఇక్కడ బోర్డులో చూసారా, ఒకటి వచ్చేసి 80 రూపాయలంట, రెండు వచ్చేసి 150 అంట. ఇక్కడ నేను తీసుకునే పువ్వే మీకు చూపిస్తున్నాను అనమాట. డైరెక్ట్గా మనం చెప్పిన తర్వాతనే మనకు నచ్చిన కొబ్బరికాయలోంచి ఇలా పువ్వు సపరేట్ చేసి ఇస్తున్నారనమాట. సో అక్కడ చిన్నగా ఉన్నది తీయగా ఉంటుంది మేడం, పెద్దగా ఉన్నాయి తీపి తక్కువగా ఉంటుంది అని అన్నారు. నేను ఫస్ట్ పెద్దది తీసాను అనమాట. పెద్దది తీసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీరు అలా తీయొద్దు మేడం, తీస్తే ఏంటంటే పెద్ద దాంట్లో స్వీట్నెస్ తక్కువ ఉంటుంది, మీరు స్వీట్గా ఉన్నది అడిగారు కదా కాబట్టి మీకు ఇదే బెటర్ అని చెప్పేసి సజెషన్ చేశారు. సరే అని నిజంగా తీసుకున్నానండి. కానీ ఎప్పుడు కూడా అలా సేల్ చేసే వాళ్ళ మాటలు నమ్మొద్దని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఇది కూడా తీపేం లేదండి, చప్పగానే ఉంది. కాకపోతే పెద్ద కాయ అయితే వాళ్ళకి ఎక్కువ పెట్టుకుంటే చూసే వాళ్ళకి అమ్మో ఈ కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పేసి జనాలు వస్తారనమాట. అదే పెద్ద కాయలు అందరికీ ఇచ్చేస్తే చిన్న కాయలు చూడంగానే చాలా చిన్నగా ఉంది, రేట్ ఎక్కువ అని వెళ్ళిపోతారనమాట. ఆ టెక్నిక్ యూజ్ చేసి పెద్ద కాయలు ఎవరిని తీసుకోనీయకుండా చేశారు. కానీ అలా వాళ్ళు చెప్పినట్టు ఏం లేదండి. చిన్నకాయ ఏమో టేస్ట్ ఎక్కువ, పెద్దదేమో టేస్ట్ తక్కువ అనేది ఏం లేదు. చప్పగానే అనిపించింది నాకైతే. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మేముంటున్న ఏరియాలో ఈ సీ టాప్ అనేది కొత్తగా వచ్చింది. అంటే మేమున్న అటు పక్కన ఇటు పక్కన వస్తున్నాయిలేండి, కాకపోతే ఈరోజు కొంచెం కొత్తగా కనిపించింది షాప్లో. ఎలా ఉంటుంది, పాకెట్ బిర్యానీ అని అంటారంట దీన్ని. ఎలా ఉంటుంది అని తీసుకున్నాను. మన చిన్నప్పుడు కుర్కురేలు, లేస్లు ఇదే విధంగా ప్యాకెట్ నిండుగా వచ్చాయి, మీకు గుర్తున్నాయో లేదో. ప్యాకెట్ నిండుగా వచ్చేవి స్టార్టింగ్లో. వాటిని టేస్ట్ ఎంజాయ్ చేసిన తర్వాత మనం ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేశాక ఆటోమేటిక్గా మళ్ళీ అవి చాలా తక్కువ వచ్చేసాయి అనమాట. ప్యాకెట్ చూస్తేనేమో పెద్దగా ఉంటుంది, కానీ లోపల చాలా తక్కువ క్వాంటిటీ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ సీ టాప్ కూడా బాగానే ఉంది, టేస్ట్ అయితే నిదానంగా స్లోగా టైం పాస్ చేసుకుంటూ తిన్నాను. ఇక ఆ తర్వాత ఈ మేకప్ బ్యాగ్ అనమాట, మేకప్కి వెళ్ళారు నా అసిస్టెంట్స్. సో వాళ్ళు వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను అంతా చెక్ చేసుకొని కరెక్ట్గా సర్దేసుకుంటాను అనమాట మళ్ళీ. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను చూడండి, ఏ ర్యాక్కి ఆ బట్టలు అన్నట్టు ఇంట్లో. సో ఇక్కడ కూడా ఈ మేకప్ బ్యాగ్కి దేని షెల్ఫ్ దానికే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసింది కన్సీలర్, ఐ షేడ్స్, చీక్ షేడ్స్ అలా ప్యాడ్ అనమాట, ఆ సెల్ఫ్ లాగా. సో పైన ఉన్న మొత్తం నేను అలా పెట్టుకుంటాను. ఇక ఇక్కడ వచ్చేసరికి బ్రషెస్ పెట్టేస్తాను, తర్వాత కాజల్, ఐలైనర్స్, అలాంటివి లిప్స్టిక్స్ చిన్న చిన్నవి అలా పెట్టేస్తాను అనమాట. ఇవి మీరు చూసేవి ఫౌండేషన్ షేడ్స్ నా దగ్గర ఆ కలర్ని పట్టి వాళ్ళ షేడ్ని పట్టి నేను చాలా అయితే ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంచుకుంటానండి. నేను ఒక ప్రోడక్ట్ అయితే ఉంచను, చాలా షేడ్స్ అయితే అవైలబుల్ ఉంచుతాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ స్కిన్ టోన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, అందుకని నేను ఎక్కువ ఉంచేస్తాను ఎవరికి టెన్షన్ లేకుండా. ఇది వచ్చింది ఏంటంటే రూట్కి అనమాట. అంటే మనం హెయిర్ స్టైల్స్ వేసిన తర్వాత కొంతమందికి జుట్టు చాలా పల్చగా ఉంటుందండి, మాడు కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది స్ప్రే చేస్తే ఏంటంటే హెయిర్ లాగా ఉండిపోతుంది అనమాట, మంచిగా నల్లగా వాటర్ ప్రూఫ్. మీకు ఇప్పుడు రఫ్ చేసిన తర్వాత మీరు చూడండి అస్సలు పోలేదు చూడండి చేతికి. సో వాటర్ ప్రూఫ్ లాగా అనమాట, చాలా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ అనమాట. అంటే ఇది కూడా హైలైటర్ లాగా యూస్ చేసుకోవచ్చు. క్రీమ్ హైలైటర్ అనమాట, పౌడర్ హైలైటర్ ఉంటుంది, క్రీమ్ హైలైటర్ ఉంటుంది. సో అలా రకరకాలన్నమాట. నా దగ్గర పౌడర్ హైలైటర్ ఉంది అండ్ క్రీమ్ హైలైటర్ ఉంది. సో రెండు రకాలు ఉన్నాయన్నమాట. చూసారు కదా, గ్లాసీ స్కిన్ అని అంటారు కదా, గ్లాసీ స్కిన్కి యూస్ చేస్తాం. సో స్కిన్ టైప్స్ కూడా అంటే వాటర్ ప్రూఫ్, గ్లాసీ స్కిన్, డే మేకప్, నైట్ మేకప్, గెస్ట్ మేకప్స్ ఇలా ఉంటాయి. ఇవన్నీ పౌడర్స్ అనమాట, కాంపాక్ట్ పౌడర్స్. తర్వాత అలానే ఆయిల్ కంట్రోల్ షేడ్స్
రకరకాల లూజ్ పౌడర్స్, బనానా పౌడర్స్, వైట్ పౌడర్, ఇలా అన్ని పౌడర్స్ మెయింటైన్ చేస్తాను. వాళ్ళ స్కిన్ని బట్టి వాళ్ళకి యూజ్ చేస్తానన్నమాట. అదిగో చూడండి ఫౌండేషన్ అనేది అక్కడ పట్టట్లేదు, అందుకని నేను మళ్ళీ యువతల ర్యాక్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక లిప్స్టిక్స్ దాదాపు చాలా వరకు ఉన్నాయన్నీ నేను ఆ బ్యాగ్లో సర్దేస్తాను. అవి సర్దంగా కూడా ఇంకా పక్కన ఉంటాయండి, చాలా వరకు బయట పెట్టేసే ఉంచుతాను. ఆ బ్యాగ్ కూడా పట్టదు నాకు ఉన్న ప్రోడక్ట్స్కి. కాకపోతే ఏ క్లయింట్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళ షేడ్ని బట్టి ముందే డిసైడ్ అయ్యి బ్యాగ్లో కరెక్ట్గా ఏవేవి కావాలో సర్ది పెట్టి ఉంచుతాను. అలా బ్యాగ్ సెటరేట్ అయిపోయిద్ది. ఇంకా బయట ఉంచినవి చాలా ఉంటాయండి, ఇదిగో చూసారు కదా, అది కూడా ఒక ఫౌండేషనే అనమాట. ఇవన్నీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది. అంటే 5,000 రూపాయలకి మాట్లాడి 10,000కి మాట్లాడి 15,000కి మాట్లాడిన వాళ్ళని బట్టి కంపెనీస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఎందుకంటే తక్కువ రేటుకి ఎక్కువ క్వాలిటీ కంపెనీస్ అయితే పెట్టలేము కదా, వాళ్ళు పెట్టే బడ్జెట్ని బట్టి బడ్జెట్ కంపెనీస్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది కదా. ఎవరైనా అదే, నేను ఒకదాన్ననే కాదు, జనరల్గా ఎవరైనా అదే. ఇప్పుడు ఇందాక చూసింది మీరు క్రీమ్ అనమాట, ఇది వచ్చేసి పౌడర్ హైలైటర్. చీక్ షేడ్ ఇందులోనే ఉంటుంది, హైలైటర్ ఉంటుంది అండ్ కన్సీలర్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయన్నమాట. సో నేను అలా యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి బ్లష్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. పింక్ కలర్ మీకు కనిపిస్తుందో లేదో అని వచ్చి మళ్ళీ చూస్తున్నాను. సో అది అయిపోయిందండి. ఇంకా అది అయిపోయిన తర్వాత అవన్నీ లోపల పెట్టేసి నేను కంప్లీట్గా బ్యాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇలా బ్యాగ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అంతా సెట్ చేసి. ఆ తర్వాత రీసెంట్గా అయితే ఫేషియల్కి తర్వాత హెయిర్కి వచ్చారండి, మల్టీ లేయర్ హెయిర్ కటింగ్కి అయితే వచ్చారు. వన్స్ ఒక క్లయింట్ వచ్చి చేయించుకొని పోయిన తర్వాత ఎంత పని ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, అవన్నీ మళ్ళీ కంప్లీట్గా క్లీన్ చేసి అవన్నీ బాక్సుల్లో పెట్టేసి మళ్ళీ ఆ బాక్స్లో చేసి అవన్నీ పక్కకు సర్దేసుకునేసరికి చాలా టైం అయితే పడుతుందండి. ఏదో చేసేస్తున్నారు, డబ్బులు తీసేసుకుంటున్నారు అన్నట్టు ఉంటుంది, కానీ తర్వాత కానీ ముందు కానీ మాకుండే పని మామూలుగా ఉండదు, చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న ఐటెం కూడా మిస్ అవ్వద్దు. చిన్న ఐటమే అనుకుంటాం కానీ దాంతో చాలా యూజ్ అయితే ఉంటుంది. మిస్ అయ్యామంటే ఆ ఐటెం పని అప్పుడు తెలుస్తుంది అనమాట. అమ్మో ఇది మిస్ అయింది, ఇది లేదు, ఏం చేయాలి అని. ప్రతి ఒక్కటి లోపల సర్దుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అలోవెరా జెల్ ఏంటంటే ఐబ్రోస్కి వచ్చిన వాళ్ళకి ఐబ్రో పెయిన్ రిలీఫ్ కోసం నేను చాలా వరకు యూజ్ చేస్తాను. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ హై క్వాలిటీ ఉంటాయి, లో క్వాలిటీ అయితే యూజ్ చేయను. అండ్ దానికి తగ్గ కాస్ట్ అనేది నేను ముందే చెప్తాను. ఇక్కడ చూసారు కదా, డ్రయర్ అనేది తీసాను. నేను చెప్పాను కదా హెయిర్ కటింగ్ కోసం వాడాము అని చెప్పేసి, అందుకోసం తీసి మళ్ళీ అది రోల్ చేసి లోపల పెట్టేసుకుంటాను. బయట ఉండడం వల్ల ఏంటంటే డస్ట్ వెళ్ళిపోతుందండి. కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో డస్ట్ వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా అవి పనిచేయడం ఆగిపోతాయి. అందుకోసం ప్రతి ఒక్కటి కూడా నేను వెంటనే క్లయింట్ వెళ్ళిన వెంటనే ఇలా సర్దేసుకొని పెట్టుకుంటాను. మర్చిపోయామంటే ఇంకంతే సంగతులు, అది ఆ ప్లేస్లో ఉండిపోద్ది, లేకపోతే చేతులు తగిలైనా కింద పడితే డ్యామేజ్ అయిపోయిద్ది. అందుకోసం ఎక్కడ సర్దేసుకుంటాను. మళ్ళీ క్లయింట్ వస్తే ఇవన్నీ బయటికి తీయాల్సిందే. ఆ స్టీమర్ కానీ, తర్వాత బ్లాక్ హెడ్ వైట్ హెడ్ రిమూవర్ కానీ, బౌల్స్ కానీ, బ్రషెస్ కానీ, ప్యాడ్స్ కానీ, అన్నీ కూడా హెడ్ బ్యాండ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం కాటన్ ఇవన్నీ కూడా తీయాల్సిందే అనమాట. ఇంకా చేసేటప్పుడు క్లెన్జింగ్ మిల్క్ అలాంటివి కూడా నేను చెయ్యంగానే కూడా లోపల పెట్టేసుకుంటాను. ఇక అక్కడ అయిపోగానే నేను కిచెన్కి అయితే వచ్చేసానండి. ఎందుకంటే చాలా వరకు మార్నింగ్ టైము నాకు వచ్చేస్తారు కదా క్లయింట్స్ అనేవాళ్ళు. సో వాళ్ళ వర్క్లోనే బిజీగా ఉంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం స్టార్ట్ అవుతారు నాకు ఐబ్రోస్ కానీ, తర్వాత బ్లీచ్, హెన్నా, తర్వాత ట్యాన్ ప్యాక్స్, ఫేషియల్స్ అండ్ పెడిక్యూర్, మ్యానిక్యూర్, వ్యాక్స్, హెయిర్ కటింగ్స్, మేకప్స్, ఇలా డిఫరెంట్గా అయితే వస్తారు. కొంతమంది అచ్చంగా శారీ కట్టించుకోవడానికి కూడా వస్తారనమాట. సో వాళ్ళందరితో బిజీ అయిపోయిన తర్వాత మాత్రం కాస్త టైం దొరికినా ఇంకా కిచెన్కే వచ్చేస్తాను. మళ్ళీ కిచెన్లో వర్క్ చేసుకుంటుంటే ఎవరైనా పిలిచారనుకోండి, మళ్ళీ వర్క్లోకి మనం పరిగెత్తాలన్నమాట. సో అందుకని ఉన్న టైంలోనే గబ్బగబ్బా ఈ పనులు చేసేసుకుంటే ఇంక ఇంట్లో కూడా టెన్షన్ ఉండదు కదండి. మనం అన్నీ సర్దేసుకోకపోతే అన్నీ పాడైపోతాయి, డ్యామేజ్ అవుతాయి. అండ్ కిచెన్ టాప్ కూడా చాలా అన్ఈజీగా అనిపిస్తుంది. కిచెన్లో ఎప్పుడు క్లీన్గా ఉంటే మనకి ఏ పని చేసినా కొంచెం ఈజీగా ఫాస్ట్గా చేయాలనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉన్నాయనుకోండి, మనకి కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది, తొందరగా వర్క్ చేయాలని అనిపించదు అనమాట.
అందుకోసం అని చెప్పేసి నేను అన్నీ ఎక్కడికక్కడ క్లీన్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఈ బౌల్స్ నిన్న గెస్ట్లు వస్తే వాళ్ళకి టీ అయితే పెట్టేసి ఇచ్చానమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ సెల్ఫ్ ఎందుకు ఖాళీగా ఉందంటే అందులో ఉండే టప్పర్వేర్ బాక్సులు బయటికి తీశాను క్లీనింగ్ పర్పస్. అవి నెలకు ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకొని మళ్ళీ వచ్చిన కొత్త సరుకులు అందులో ఫిల్ చేసి లోపల పెట్టేసుకుంటానమాట. సో అది కూడా చూపిస్తాను మీకు, టప్పర్వేర్ బౌల్స్ ఎలా క్లీన్ చేస్తాను, మళ్ళీ ఎలా రీఫిల్ చేస్తాను అనేది అది కూడా చూపిస్తానమాట. ఇక్కడ మీరు చూసారు కదా, ఇంక అన్నీ పక్కకైతే పెట్టేశాను. కర్రీస్, చారు అలాంటివి చేస్తాను కదండి, ఇంకా అవి చేసినప్పుడు కొంచెం కొంచెం మనకి మిగిలిపోతాయన్నమాట. అలా మిగిలిపోయినప్పుడు ఏంటంటే అవి చిన్న బౌల్స్లో తీసుకుంటే మనకి బాగుంటుంది, నీట్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఏంటంటే కట్ చేసేటప్పుడు, కూరగాయలు కట్ చేసేటప్పుడు, అన్నం పిల్లలు పెట్టుకునేటప్పుడు, కర్రీస్ పెట్టుకునేటప్పుడు ఇలా కొంచెం కొంచెం మనకి మెతుకులైనా పడిపోతూ ఉంటుందన్నమాట కిచెన్ టాప్ మీద. సో అదంతా కూడా నేను మళ్ళీ కిందికి నెట్టేస్తాను, ఎందుకంటే ఊడుస్తాను కాబట్టి నేను అదంతా కిందికే నెట్టేస్తానమాట. నెట్టేసి మళ్ళీ నేను అదంతా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతాను ఇల్లు అనేది. ఒకేసారి స్టవ్ కూడా క్లీన్ చేసేస్తాను క్లాత్తో క్లీన్ చేసేసి అంతా అక్కడ అన్నీ సర్దేసుకొని ఒకసారి ఇల్లు అదంతా ఊడ్చేసి ఇంకప్పుడు అంట్ల సెక్షన్కి వెళ్ళిపోతాను. అంట్లు కూడా క్లీన్ చేసుకుంటే నాకు ఒక పని అయిపోతుంది కదా. మళ్ళీ సాయంత్రం కూడా వస్తారండి నాకు చాలా వరకు, ఐబ్రోస్కైనా దేనికైనా. కొంచెం చల్లారాక ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఈవినింగ్స్ వస్తుంటారు నాకు. ఒక్కోసారి నైట్ 9, 9:30, 10 కూడా అవుతూ ఉంటుంది. ఇంట్లోనే కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది అయితే అనిపించదు. ఖాళీ ఉన్న టైంలోనేమో ఇంట్లో వర్క్ చేసుకుంటాను, బిజీగా ఉన్న టైంలోనేమో పార్లర్లో బిజీగా ఉంటానన్నమాట. సో అందుకని చెప్పేసి నాకు పెద్ద ఇబ్బంది అనిపించదు. చూడండి, చారు అయితే అయిపోయిందనమాట. అయిపోయినా కానీ ఇక అలా క్లోజ్ చేసి మూతలు పెట్టేసి ఉంచేస్తారు, చూసుకోరు కదా వాళ్ళు, ఇంకా అలా మూతలు పెట్టేసి ఉంచేస్తారనమాట. ఇంకా అవన్నీ తీసేస్తాను. వన్స్ క్లీన్ చేసే బౌల్స్ అన్నీ షింక్లో వేసేసుకుంటాను. అండ్ కొంచెం మిగిలిన ఏవైనా ఉంటే చిన్న చిన్న బాక్సెస్లో పెట్టేసి పక్కకైతే సర్దేసుకుంటానమాట. సర్దుకుంటే మనకు కూడా వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కొంచెం కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటే పని కూడా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. నైట్ పడుకునేటప్పటికి పెద్దగా పని ఉంచుకోనండి. ఉదయాన్నే లేవంగానే నేను పిల్లల వంటలోకి వెళ్ళిపోవాలి. మార్నింగే కాలేజెస్కి వెళ్ళిపోతారు కాబట్టి నాకు టిఫిన్ అయిపోవాలి, అలానే వంట కూడా అయిపోవాలి, బాక్స్ ప్యాకింగ్ అయిపోవాలి. సో మోస్ట్లీ 8 కల్లా నాకు టిఫిన్ బాక్స్ అయితే ప్యాక్ అయిపోతుంది. అందుకోసం నైట్కి నేను పని ఏమీ ఉంచుకోకుండా పూర్తిగా క్లీన్ అయితే చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇడ్లీ కోసం నానబెట్టాను అనమాట. మినపప్పు అనేది ఇడ్లీ కోసం నానబెట్టాను. సో అది కూడా ఒక్కసారికి 2 సార్లు మనం క్లీన్ చేసేసుకున్నామంటే ఇంకా టెన్షన్ ఉండదు. పప్పు పట్టేసి పెట్టేశానంటే ఇంకా మనకు కూడా రేపు ఉదయానికి ఏం చెయ్యాలా అన్న టెన్షన్ ఉండదు. అందుకోసమని పప్పు గబగబా కడిగేసుకొని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఈవినింగ్ అయిందంటే చీకటి పడ్డదంటే ఊడకూడదు. సో నేను కొన్ని పాటిస్తానండి. అలా చీకటి పడ్డాక ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో అలా పాటిస్తూ ఉంటానన్నమాట. అందుకని టైం ఎక్కువ తీసుకోను. వెలుతురు తగ్గుతుంది అన్నప్పుడే గబగబా సాయంత్రం 5-5:30 కల్లా నేను ఇల్లు అయితే ఊడ్చేసుకుంటాను. చాలా వరకు క్లయింట్స్ ఉంటేనేమో నేను ఊడవను, అంటే నాకు ఇంకా టైం లోపలికి వచ్చి సెట్ చేసుకునే టైం అయితే ఉండదు. సో వాళ్ళు వెళ్ళేసరికి చీకటి పడిపోయింది అనుకో, చీకట్లో అయితే ఊడవనండి నేను ఇల్లు. అందుకని వాళ్ళు రావడానికి ముందే నేను ఇదంతా క్లీన్ చేసుకుంటాను. లోపలంతా ఊడ్చేసుకొని వచ్చేసాను. ఇంక ఇది బయట అనమాట. బయట కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నానంటే ఇంకా నాకు టెన్షన్ ఉండదు. డస్ట్ అంతా వస్తుంది కదండి బైకులు లోపల పెట్టేటప్పుడు, తీసేటప్పుడు, అలానే బయట రోడ్ మీద వెహికల్స్ పోయేది వచ్చేది, ఆ డస్ట్ అంతా మనకి లోపలికి వచ్చేస్తుంది. కనపడని డస్ట్ అండి అది. కనపడుతుందా అసలు మీకు? ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా, కానీ ఊడ్చేటప్పుడు బయటికి నెట్టేటప్పుడు చూడండి చాలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఉదయం ఆల్రెడీ వర్కర్ ఉంది. సో వర్కర్ వచ్చేసి మార్నింగ్ క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. అండ్ ఈవినింగ్ సెక్షన్ వచ్చేసరికి నేనే చేసుకుంటానన్నమాట. టైం ఉన్నప్పుడు ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉండిపోతానండి. చాలా వరకు బ్యూటీ పార్లర్కి సంబంధించిన వీడియోస్ పెడదాము అంటే కొంతమంది ఏమో ఫేస్ చూపించడానికి ఇష్టపడతారండి, కొంతమంది ఏమో ఇష్టపడరు. సో ఎవరైతే ఇష్టపడరో వాళ్ళని నేను బలవంతం చెయ్యను. మీరు చెప్పాల్సిందే చెప్పండి అని నేను అనను. వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళు రివ్యూ ఇచ్చారనుకోండి, నేను అదైతే తీసుకుంటానన్నమాట. సో అందుకని చాలా వరకు ఉన్న వాళ్ళల్లో నేను పెట్టనన్నమాట రివ్యూస్ అనేవి. ఇష్టంగా ఇస్తేనే అప్పుడు మాత్రమే నేను రివ్యూస్ అనేవి పెట్టడం కూడా జరుగుతుంది. సో ఇలాగ బయటంతా క్లీన్ అయిపోయింది కదా, ఇంకా లోపలికి వెళ్ళి అంట్లు, ఇంకా సాయంత్రం వర్క్ రొటీన్, టిఫిన్ ఇవన్నీ చేస్తూనే ఉంటాను. ఇప్పటికే మీకు చాలా టైం అయిపోయింది కదా నా వీడియో చూసి. మళ్ళీ రేపు ఇంకా మిగతా హాఫ్ వీడియో అయితే పెట్టేస్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.